డిటర్మినేషన్ అయింది. తర్వాత ప్రైస్ డిటర్మినేషన్ ఎక్కడ అయింది చూడండి. ప్రైస్ డిటర్మినేషన్ ఎక్కడ ఎక్కడ చెప్పు. ప్రైస్ డిటర్మినేషన్ ఎక్కడైంది? కర్వ్ కట్స్ ఏఆర్ కర్వ్ చూసారు కదా. అప్పుడు ప్రైస్ ఎంత? ప్రైస్ ఎంత చెప్పాను? ఓ వెర్టికల్ గా ఓ ఆర్ అంటే ధర అంటే ఏంటి? ఓపీ అయింది. ధర ఓపీ అయినా ఓపీ వెర్టికల్ గా, అవుట్పుట్ ఎంత? ఓ క్యూబ్ అంటే మొత్తం రెవెన్యూ లాభం చేసింది. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే పెర్ఫెక్ట్ కాంపిటీషన్ లో మనం హౌ ద అవుట్పుట్ డిటర్మినేషన్ ప్రైస్ డిటర్మినేషన్ అది చూద్దాం. ఇది క్లియర్? సేమ్ బ్యాక్గ్రౌండ్ సేమ్ కండిషన్ అలాగే ఉంటుంది. కానీ ఇక్కడ మోనోపోలిస్టిక్ కాంపిటీషన్ లో కాంపిటీషన్ ఉందా లేదా? ఉంది. మోనోపోలీలో కాంపిటీషన్ ఉందా లేదా? ఉందా? లేదు. అందువల్ల రెండింటిలోనే డిమాండ్ నిర్ణయించేది ఏంటి? డిమాండ్ ఏదో వస్తువు నిర్ణయించేది ఏంటి? ప్రైస్. కాస్ట్ కాదు, ప్రైస్. ధర నిర్ణయించేది ప్రైస్. ఓకేనా? ప్రైస్ యొక్క మార్పుల వల్ల డిమాండ్ మార్పులు ఉంటాయి. డిమాండ్ కర్వ్ అంటే ఏ కర్వ్? మోనోపోలిస్టిక్ మోనోపోలీలో చెప్పాను. డిమాండ్ కర్వ్ ఏది? డిమాండ్ అని చెప్పలేదు నేను. డిమాండ్ కర్వ్ డిమాండ్ కర్వ్ ఏ కర్వ్? డిమాండ్ కర్వ్ ఎందుకు అవుతుంది? మనం ఎక్కువ వస్తువులు అమ్మే కొద్దీ ఏ కర్వ్ ఏమవుతుంది? తగ్గుతుంది. కరెక్ట్. ఎందుకంటే మనం ఎక్కువ అమ్మాలంటే ఏం చేయాలి? ధర పెంచాలి, ధర తగ్గించాలి. ధర తగ్గించాలి. ధర తగ్గిస్తే యావరేజ్ రెవెన్యూ పెరుగుతుందా తగ్గుతుందా? తగ్గుతుంది. స్లోప్ అన్వర్డ్, ఏ కర్వ్ స్లోప్ డౌన్వర్డ్స్ ఉంటుంది. ఇక్కడ అర్థమైంది. ఏ కర్వ్ అంట డిమాండ్ కర్వ్ అంట ఒకటే. ఏ కర్వ్ అంట డిమాండ్ కర్వ్. ఎందువల్ల ఏ కర్వ్ డిమాండ్ కర్వ్ ఒకటి? యావరేజ్ రెవెన్యూ అంటే మనం వస్తువులు ఎక్కువగా అమ్మేది ధర తగ్గించుకుంటాము. ధర తగ్గిస్తే వస్తువులు ఎక్కువ అమ్ముతాం. అప్పుడు ఏమవుతుంది? డిమాండ్ కర్వ్ స్లోప్ అవుతుంది. ఏఆర్ కర్వ్ యావరేజ్ రెవెన్యూ కూడా తగ్గుతుంది. ఏఆర్ కర్వ్ డిమాండ్ కర్వ్. ఇప్పుడు మోనోపోలీలో కాంపిటీషన్ లేదు. అక్కడ డిమాండ్ కర్వ్ ఎలా ఉంటుంది? ఏఆర్ కర్వ్ ఎలాస్టిసిటీ చెప్పాను సార్. ఎలాస్టిసిటీ తక్కువ ఉంటుంది. ఎలాస్టిసిటీ తక్కువ అంటే స్లోప్ కొంచెం స్ట్రైట్గా ఉంటుంది. స్ట్రైట్గా ఎలాస్టిసిటీ ఎక్కువగా ఉందనుకోండి ఇలా అర్థమైందా? ఎలాస్టిసిటీ ధరలో వచ్చిన మార్పు వల్ల డిమాండ్లో వచ్చిన మార్పే మనం చెప్పాం కదా. ఎలాస్టిసిటీ ఆఫ్ ధరలో వచ్చిన ప్రపోర్షనల్ చేంజ్ ఇన్ డిమాండ్ డివైడెడ్ బై ప్రపోర్షనల్ చేంజ్ ఇన్ ప్రైస్ అని చెప్పేసి సరే. అలాగే అది కూడా ఇక్కడ వస్తుంది అన్నమాట. అంటే మోనోపోలీలో డిమాండ్ కర్వ్ కొంచెం స్లోప్ స్ట్రైట్ అవుతుంది. ఈ మోనోపోలిస్టిక్ కాంపిటీషన్ ప్రైస్ తగ్గుతుంటే కాంపిటీషన్ వల్ల ఇలా. ఇప్పుడు మనకి ఈ మోనోపోలిస్టిక్ కాంపిటీషన్ లో ప్రైస్ ఎలా నిర్ణయిస్తాం అనేది ముందర ఉత్పత్తి ఎలా ప్రైస్ చూడండి. నిన్నటి అంటే షేర్ మార్చు. ఇక్కడ ఏమేమి తీసుకున్నాం చెప్పండి. ఏ తీసుకున్నాం కదా, ఎంఆర్ తీసుకున్నాం, ఏసీ తీసుకున్నాం, ఎంసీ తీసుకున్నాం. కరెక్టేనా? ఇంకా చూడండి, చూడండి. ఇంకోటి ఏంటి? ప్రైస్ కూడా ఇక్కడ వస్తుంది. ఇది ఏ కాబట్టి దీన్ని అంటారు మనం ఇప్పుడు చెప్పాను. ఇదే ఏ కారు? డిమాండ్ కారు.
ఈక్విలిబ్రియం పొజిషన్ ఏంటి MCMR MCMR ఇది MC ఇది AC ఈక్విలిబ్రియం MR MC MC ఎక్కడ ఈక్వల్ అయ్యాయి ఇక్కడ మార్చేసారు అవుట్పుట్ డిటర్మినేషన్ ఇక్కడ ఇది మా చెప్పాను నేను ఇదేం రాయదు తనిఖీలో